కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలండి. క్లాసిక్ అమిగోస్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది నాకు అడిగింది ఏంటంటే, మీరు స్టెప్ బై స్టెప్ పెట్టండి అని చెప్పి నాకు పర్సనల్‌గా వాట్సాప్ మెసేజ్ పెట్టారండి. అలానే కామెంట్ బాక్స్‌లో కూడా పెట్టారు. వాళ్ళందరి కోసం నేను స్టెప్ బై స్టెప్ మొత్తం స్టెప్‌లన్నీ వివరిస్తున్నానండి. ఇది నేను 120 గ్రామ్స్ కాయిన్ తీసుకున్నానండి. కాపర్ క్వాంటిటీ ఖచ్చితంగా 96% అనేది ఉండాలండి. అప్పుడే మీకు వర్క్ జరుగుతుందండి. చూసారు కదా కాయిను. చూడండి, నేను వెయిటింగ్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇది 120 గ్రామ్స్ కాయిన్ అండి. చూసారు కదా 120 గ్రామ్స్ ఇది. అలానే 12 వోల్ట్ ఛార్జర్ అండి. 120 గ్రామ్స్ గాను 12 వోల్ట్ ఛార్జింగ్ పెట్టాలండి. చూసారు కదా 12 వోల్ట్ ఛార్జర్ అండి ఇది. ఇది వైట్ మ్యాంట్ ఆయిల్ అండి. 500 ml బాటిల్. అలానే ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్ అండి. క్లాంపులు ఖచ్చితంగా రెడ్ బ్లాక్ అనేది ఉండాలండి. చూసారు కదా. అలానే గ్లాస్ బౌల్ అండి ఇది. నేను అన్ని గ్లాస్ బౌల్లోనే చేస్తానండి. ప్లాస్టిక్లో అలాంటి వాటిలో చేయనండి. చూసుకున్నారు కదా. వచ్చేసి గ్లౌజులు అండి. గ్లౌజులు అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. గ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. చూసారు కదా. ప్రాసెస్ విధానానికి వెళ్ళిపోతామండి. నాకు చాలామంది అడుగుతున్నారండి, కెమికల్ మీరు ఆర్డర్ పెడతారా, ఎన్ని రోజుల్లో వస్తుందని చెప్పి అడుగుతున్నారండి. నేను కెమికల్ అయితే ఆర్డర్ పెడతానండి. నాకు ఎటువంటి రూపాయి కూడా మీరు చెల్లించిన అవసరం లేదు. ఓన్లీ కెమికల్ డబ్బులు మీరు పంపిస్తే సరిపోతుంది. నేను ఇది వచ్చేసి యూఎస్ఏ బ్రాండ్ నుంచి తెప్పించుకుంటున్నానండి. అమెరికా వాళ్ళ దగ్గర నుంచి నేను టైఅప్ అయ్యి ఉన్నాను. మీరు కూడా టైఅప్ అవ్వాలి అంటే మీకు లిమిటెడ్ కంపెనీ ఉండాలి సార్. ఖచ్చితంగా ప్రైవేట్ లిమిటెడ్ పనికిరాదు. నెక్స్ట్ జిఎస్టీ ఉండాలండి. నెక్స్ట్ మీరు ఏవైనా కొనాలి, పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా 10 lakhs అనేది డిపాజిట్ చేయాలి. ఆ విధంగా ఉంటే మీకు మెంబర్షిప్ ఇస్తారండి. నాకేమీ అవసరం లేదు. నేను ఆల్రెడీ 2 times వర్క్ చేసుకున్నాను. నాకు ఎటువంటి ఛార్జెస్ అనేది మీరు పే చేయ అవసరం లేదు. ఈ ఫీల్డ్లో చాలామంది లాస్ అయిపోయి ఉన్నారు. థియరీ చెప్తాను నాకు 5,000 కొట్టండి, థియరీ చెప్తాను నాకు 10,000 కొట్టండి అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరికీ రూపాయి కూడా మీరు పే చేయ అవసరం లేదు. డైరెక్ట్ వీడియో చూసుకొని చేసుకోవచ్చు అని చెప్పి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. మరి ఇంకేమీ కాదు. సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వరకు రీచ్ అవుతుంది. అందరూ ఈ ఫీల్డ్లో పోగొట్టుకున్న వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరండి. లాస్ అయిన వాళ్ళు కూడా నేను ఎవరికి ఇచ్చి కూడా లేదు. అందరూ ఫెయిల్ అయిన వాళ్ళని. మీరు ఇది చూసినట్లయితే నేను రెడ్ అనేది కాయిన్ క్లిక్ చేశానండి. బ్లాక్ అనేది కెమికల్లో ఉంచుతాను. రెండు ఖచ్చితంగా టచ్ అనేది అవ్వకూడదండి. అది మాత్రం చూసుకోండి. కాయిన్ ముగిలినంత వరకు వైట్ మ్యాంట్ ఆయిల్ వేసుకోవాలండి. కాయిన్ మాత్రం ఖచ్చితంగా మునగాలి. అందుకోసం ఒక కాయిన్ ఛార్జ్ చేయాలి అంటే 100 ml, 100 ml, 200 ml వైట్ మ్యాంట్ ఆయిల్ యూజ్ చేయాలండి. ఇది మీకు డైరెక్ట్ అక్కడి నుంచి తెప్పించుకో అవసరం లేదు. లోకల్ బ్రాండ్ అయిన వైట్ మ్యాంట్ ఆయిల్ సరిపోతుంది. ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ నేను కెమికల్ మాత్రం పెడతానండి. వైట్ మ్యాంట్ ఆయిల్ కానీ ఛార్జెస్ కానీ ఇటువంటివి ఏమీ నేను పెట్టను. చూసారు కదా. ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 1లో రెడ్ ఎంఎక్స్ పౌడరు, బ్లాక్ ఎంఎక్స్ పౌడరు, T2 జెల్, యాంటీ ఐరన్ యాక్టివేషన్ పౌడర్ అండ్ ఉజాలా ఇంక్ రిమూవర్, వీటితో నేను తయారు చేస్తానండి స్టెప్ 1. ఇది సింపుల్ స్టెప్. ఇది చూసారు కదా. నేను వైట్ మ్యాంట్ ఆయిల్ అనేది ఇందులో వేస్తున్నాను. కాయిన్ ములిగినంత వరకు ఖచ్చితంగా వైట్ మ్యాంట్ ఆయిల్ వేసుకోవాలండి. నేను ఎటువంటి ఛార్జెస్ ఎటువంటి ఇది యూజ్ చేయనండి. మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినప్పుడు, వాట్సాప్ కాల్ చేసినప్పుడు నాకు తెలిసిన సలహా నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. కావాలంటే ఎవరికైనా కనుక్కోండి మీరు. చూసారు కదా. ఛార్జ్ పెడుతున్నాను. ఛార్జ్ పెట్టిన 2 minutesకి మీకు ఆల్రెడీ ఛార్జ్ అనేది ఇందులో రియాక్షన్ కనిపిస్తుందండి. సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి.
మీకు నెక్స్ట్ ఏ ప్రాసెస్ కావాలో నాకు మెసేజ్ పెట్టండి కామెంట్స్ రూపంలో. ఖచ్చితంగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తానండి. చూసారు కదా, నాకు ఆటో ఫైర్ వచ్చండి, ఎంఆర్ఆర్ఆర్ వచ్చు, టార్చ్ వచ్చు. మీకు ఏది కావాలో అది నాకు కామెంట్స్ రూపంలో మెసేజ్ పెడితే నేను చేస్తానండి. చూసినట్లయితే చూసారా, బుడగలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, రియాక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. చూసుకున్నారు కదా, ఇది స్టెప్ 1 అండి. స్టెప్ 2లో కెమికల్ మిక్సింగ్ ప్రాసెస్ అనేది చెప్తానండి. అది ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఎంతసేపు కలపాలి, ఎంతసేపు ఉంచాలని సెకండ్ స్టెప్లో నేను చెప్తానండి. సరే, ఉంటానండి.